ఎవరు వచ్చినా భయపడవలసినటువంటి అవసరం లేదు. భయపడితే తెలంగాణ వస్తుండేనా? తెలంగాణ రావడానికి మీరు కూడా కారణం కదా. కాబట్టి మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతుండొచ్చు, అరెస్ట్ అవుతుండొచ్చు, ఏమైతుంది? ప్రాణం తీస్తారా? కాబట్టి మరి మీ యొక్క సెంటరింగ్ మేస్త్రీలు, గుత్తదారులు, మీ దగ్గర పనిచేసే లేబర్ అందరిని తీసుకొని సెక్రటరియట్ ముట్టడిగో 15వ తారీఖు నాడు మేము చేస్తున్నామని మీరు ఈ గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో మేము చూస్తాం. అసెంబ్లీలో కూడా వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే చోటును ముంగట శంఖం మోదినట్టు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తొండలో ఉందా అంటాడు, కిందేసి తొక్కుతా అంటాడు. అసలు ప్రభుత్వాన్ని నడిపించే విధానం ఏంది? తొక్కుడేంది, తొండలేంది? మీ అందరికీ నేను కోరేది ఒకటే, పోరాటం చేస్తే పోయేదేం లేదు. నిలబడి కొట్లాడాలి. నిలబడి కొట్లాడితే అన్ని సాధించుకుంటాం. వాళ్ళని అడుగుదాం. లేబర్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు రేట్లు తెప్పించుకోండి, మా ముడి సరుకులకు సంబంధించిన రేట్లు తెప్పించుకొని ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఉన్న రేట్లు ఎట్లా ఇస్తారని అడగాలి. దాని తర్వాత నేను కార్మికునే కదా, నాకెందుకు ఈఎస్ఐ కార్డు ఇవ్వవు? రెండోది, ఒక కార్మికుడు చనిపోతే లేకపోతే అతనికి దెబ్బ తగిలితే గవర్నమెంట్ బాధ్యత కదా. మాట్లాడితే ప్రజాపాలన అన్నట్ట. ఇది ప్రజాపాలన లెక్క ఉందా, రాక్షసుల పాలన లెక్క ఉందా? కాబట్టి సోదరులారా, మీరు అనేకమైనటువంటి డిమాండ్స్ పెట్టిండ్రు. తప్పకుండా మన ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ఆగమని చెప్తలేం. మన కర్మ కాబట్టి ఆగాలి. ఇప్పటి వరకైతే పోరాటం చేద్దాం. ఎంతవరకు సాధించగలుగుతామో అంతవరకు సాధించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఉధృతమైనటువంటి కార్యక్రమాన్ని మరి గ్రేటర్ హైదరాబాద్ నలుమూలల నుండి మీ యొక్క 86 జోన్ల నుంచి వచ్చేసినటువంటి తెలియజేస్తా ఉన్నా. కానీ ఇక్కడ మొత్తం కలిపితే 2500 మంది ఉన్నారు. మీరు ఎంచుకోండి పోయినాక లెక్క. తర్వాత మీటింగులు పెడితే, ధర్నాలు చేస్తే, అసెంబ్లీ ముట్టడి చేస్తే మీ 15,000 మందితో పాటు ఒకే గుత్తదారికం ఎంబడి ఉన్న 100 మంది కూడా రావాలి. ఎందుకంటే మన శక్తి ఏందో ఈ ప్రభుత్వాన్ని కన్ను తెరిపించడానికే ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పుడు నా పని పోతుంది, నేను పని చేసుకునే పరిస్థితి లేదంటే 2.5 సంవత్సరాలలో ఏం అద్భుతాలు ఏం జరగలే. ఎక్కడ కూడా అద్భుతాలు జరగలే. ఈ మేస్త్రీ వ్యవస్థ కూడా పక్కన పోయి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి కానీ, ప్రైవేట్గా ఇల్లు కట్టేటోడు కానీ డైరెక్ట్ మీతో మాట్లాడేటువంటి వ్యవస్థ రావాలి. ఈ వ్యవస్థ వచ్చినప్పుడే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి అమావాస్య అన్నారు. అమావాస్య రోజు గవర్నమెంట్ బంద్ ప్రకటించాలి అన్నారు. ఫస్ట్ ప్రైవేట్గా చేసే వాళ్ళు మాత్రం మీరు బంద్ ప్రకటన చేసుకోండి. గవర్నమెంట్ కూడా డిమాండ్ పెట్టండి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మనం అన్ని విధాలుగా ముందుండి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వానికి కనువిప్పు కలగనికే మీరు ఇంత పెద్ద ఎత్తున ధర్నా పెట్టారు. రేపు దీన్ని కార్యాచరణ తయారు చేయండి. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సీనన్న గారికి, వేదిక మీద ధర్నా చేస్తున్నటువంటి మా మిత్రులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి సెంటరింగ్ సభ్యులకు అందరికీ, మా కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. కొంత సైడ్లో రండి మీరు కూడా బాబు, అలా గిరిపే సైడ్లోకి వస్తాం. మీడియా మిత్రులకు కూడా అభినందనలు. కొంత సైడ్లో రండి అమ్మా. మన పోరాటం మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
86 ప్రాంతాలలో బాబు మీరు ఎంత సంతోషం పెట్టటువంటి సెంట్రింగ్ మిత్రులే కాకుండా వాళ్ళ దగ్గర కూడా కొన్ని వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి భారతదేశంలో ప్రపంచంలో గ్రేటర్ హైదరాబాద్ ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దిన దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక మీ అందరిది. సెంట్రింగ్ లేకపోతే ఆ భూమికి పునాది వేసిన తర్వాత సెంట్రింగ్ వాళ్ళు లేకపోతే ఆ బిల్డింగే కట్టే పరిస్థితి ఉండదు అనేటువంటిది మనందరూ తెలుసు. అయితే నీకు ఇక్కడ ఉన్న మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, ఏదైనా కానీ ఒక కమిట్మెంట్ తోని మన సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఐక్యత అనేది ఉండాలి. ఇది మన అందరి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక నెల రోజులు పని లేకున్నా కానీ, బస్సులు ఉన్నా కానీ మనలో పోరాట పటిమ ఉండాలి. ఎవడో బిచ్చమేస్తాడు కాదు, ఎవడో బిచ్చమేస్తాడు మన హక్కులు తీసేది కాదు. మనము నిలబడి కొట్లాడినామనుకో వాడు అబ్బా కూడా దిగిరవాలి.